ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించిన 2 కీలక అంశాలపై ప్రభుత్వం తాజా నిర్ణయాలు తీసుకుంది. ఒకవైపు రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేస్తుండగా, మరోవైపు పదవీ విరమణ తర్వాత కొనసాగుతున్న ఉద్యోగుల సేవలపై సమీక్ష చేపట్టింది. రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ ఆర్థిక ప్రయోజనాల విషయంలో ట్రెజరీ శాఖ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యంగా లీవ్ ఎన్కాష్మెంట్తో పాటు ఇతర పెండింగ్ బకాయిలను విడతల వారీగా విడుదల చేసే దిశగా చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. దీంతో చాలా కాలంగా తమ బకాయిల కోసం ఎదురుచూస్తున్న విశ్రాంత ఉద్యోగుల ఆశలు పెరిగాయి. అదే సమయంలో పదవీ విరమణ అనంతరం వివిధ శాఖల్లో కొనసాగుతున్న ఉద్యోగుల వ్యవహారంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. గతంలో జారీ చేసిన కొన్ని కొనసాగింపు ఉత్తర్వులను పునః సమీక్షిస్తూ అవసరం లేని చోట రిటైర్డ్ ఉద్యోగుల సేవలను నిలిపివేయాలని అధికారులకు సూచించినట్టు తెలుస్తుంది. ప్రతి శాఖ తమ పరిధిలో కొనసాగుతున్న రిటైర్డ్ ఉద్యోగుల వివరాలను సేకరించి నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. సంబంధిత శాఖలు వారి సేవలు అత్యవసరమైతే మాత్రమే కొనసాగింపునకు అవకాశం ఉండనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక డిఏ/డిఆర్ బకాయిల చెల్లింపుల అంశంపై కూడా పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ బకాయిల విడుదలపై త్వరలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఉద్యోగ పెన్షనర్ల వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం మీద రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక అంశాల పరిష్కారంలో ప్రభుత్వం అడుగులు వేస్తుండడం విశ్రాంత ఉద్యోగులకు కొంత ఊరటనిచ్చే పరిణామంగా భావిస్తున్నారు.